బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలో నెమలి మాంసం విక్రయిస్తూ దొరికాడో వ్యక్తి. వేములపల్లి మండలంలో ఓ వ్యక్తి జాతీయ పక్షి మాంసాన్ని వాటాలుగా అమ్ముతూ దొరికిపోయాడు. నెమలి మాంసం అమ్మటం నేరమని తెలిసి కూడా డబ్బుల కోసం విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎంతమంది ప్రమేయం ఉంది, ఎన్ని రోజులుగా విక్రయిస్తున్నారు, ఎవరెవరు కొన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నల్గొండ జిల్లాలో నెమలి మాంసం విక్రయిస్తూ దొరికాడో వ్యక్తి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి, ఎప్పటి నుండి విక్రయిస్తున్నాడు, పోలీసులు ఏమంటున్నారు? గత కొంతకాలం నుంచి ఇప్పుడు బర్డ్ ఫ్లూ రావడంతో కూడా కోళ్లకంతా కూడా డిమాండ్ తగ్గిపోయింది. మొత్తం అదునుగా చేసుకొని అడవుల్లో నుంచి కూడా చుట్టుపక్కల సూర్యాపేట ప్రాంతంలో నెమళ్ళు సంచరిస్తున్నాయి. వాటిని పట్టుకొని వచ్చి కూడా మాంసంగా విక్రయిస్తూ అమ్ముతున్నటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక జాతీయ పక్షి నెమలిని ఈ విధంగా అనేది ఎంత పెద్ద నేరమో అందరికీ తెలిసిందే. గుట్టు చప్పుడు కాకుండా భీములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో ఒక మారుమూల ప్రాంతంలో కూడా ఈ విధంగా నెమల్ని మాంసంగా చేసి కూడా చుట్టుపక్కల ప్రాంతాలకి అంతా కూడా అమ్ముతుండగా కూడా పోలీసులు ఈ విషయం తెలుసుకోవడం జరిగింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రమేష్ అనే వ్యక్తి గతంలో కూడా ఇతను చికెన్ వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఈ మధ్య కాలంలో బర్డ్ ఫ్లూ కారణంగా కూడా చికెన్ కు భారీగా డిమాండ్ తగ్గిపోవడంతో కూడా మొత్తం ఇదే అదునుగా చూసుకొని నెమలి మాంసం అంటూ కూడా చాలా వరకు కూడా అమ్ముతూ ఈ విధంగా పట్టుబడడం జరిగింది. చాలా పెద్ద నేరంగా కూడా భావిస్తారు. అయినా కానీ ఇతను అమ్ముతున్నటువంటి వ్యక్తి ఇతనైతే కొనేవారు కూడా ఈ విధంగా ఒక జాతీయ పక్షి నెమలి మాంసాన్ని అమ్ముతుంటే పోలీసులకు తిప్పాల్సింది పోయి అడ్డుకునేది పోయి కూడా వారు కూడా వచ్చి నెమల్ని ఏ విధంగా నెమలి మాంసాన్ని కొనుగోలు చేస్తామని కూడా చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. రమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరొక నిందితుడు పరారీలో ఉన్నారు. అతను కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతనిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. బర్డ్ ఫ్లూ కారణంగా ఇతను కోళ్ల వ్యాపారం చేసేది. కోళ్లకు డిమాండ్ లేకపోవడంతో ఇదే అదునుగా భావించి కూడా నెమళ్లను అడవుల నుంచి కూడా తీసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే నెమళ్ళు ఎక్కడైనా కూడా ఇష్టగా వస్తున్నాయి. ఇదే అదునుగా భావించి వాటిని పట్టుకొని వచ్చి విధంగా మాంసంగా చేస్తూ విక్రయిస్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు తెలుసుకొని కూడా అరెస్టు చేయడం జరిగింది. రైట్, థాంక్యూ రమేష్.